ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ ఉదయం 9:30 విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో సమావేశం కానున్నారు. రాత్రికి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ ఉదయం 9:30 విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో సమావేశం కానున్నారు. రాత్రికి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అంటే 9:30 వెల్లడించడం జరిగింది. అయితే నిన్ననే మొత్తం సచివాలయంలో ఆయన కేటాయించిన ఛాంబర్ను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులతో కూడా మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది. నిన్నంతా కూడా సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ రావడం, అదేవిధంగా అమరావతి రైతులు ఆయనకు ఘన స్వాగతం పలకడం, తదుపరి ఆయన సచివాలయానికి వెళ్ళడం, ఆయనకు కేటాయించిన ఛాంబర్ను కూడా పరిశీలించడం, ఇవన్నింటిలో కూడా ఏదైతే నేపథ్యంలో మొత్తం సచివాలయంలో సందడి వాతావరణం కూడా నెలకొంది. అయితే ఇవాళ చూస్తే కనుక ఏదైతే ముందుగా 9:30 విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసు, డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏదైతే బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 10:30 నుంచి 11 గంటల తర్వాత ఐఏఎస్ అధికారులతో, ఐపీఎస్ అధికారులతో కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అదేవిధంగా తదుపరి గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. తర్వాత చూస్తే కనుక ఆయన తీసుకున్న శాఖకు సంబంధించి చూస్తే కనుక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖ తీసుకున్న నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. మొత్తం కూడా ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ చాలా చుట్టూనే ఇవాళ ఇక్కడ సచివాలయంలో మొత్తం వ్యవహారాలను కూడా కేంద్రీకృతం అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఇవాళ కూడా హోంమంత్రిగా వంగలపూడి అనిత కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎం గా ఏదైతే నిన్న మొత్తం పూర్తిగా ఆయనకు సంబంధించిన ఆయన కేటాయించిన ఛాంబర్ తో పాటు వివిధ శాఖల అధికారులపై కూడా ఒక అవగాహన తెచ్చుకుని ఇవాళ ఏదైతే బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో కూడా భేటీ అవుతారు. ఇందులో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలు తెలుసుకుంటారో, అదేవిధంగా ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది కూడా కీలకంగా మారాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి ఫైల్ పై ఏ ఫైల్ పై సంతకం చేస్తారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖ కావడంతో దానికి సంబంధించిన ఆదేశాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక ఆదేశాలను ఉప ముఖ్యమంత్రిగాను అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగాను పవన్ కళ్యాణ్ జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి శాఖకు సంబంధించిన మంత్రి కూడా కావడంతో ఆ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై కూడా దసరాపై కూడా సంతకం చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అటవీ శాఖ ఇవి కూడా పవన్ కళ్యాణ్ పరిధిలోకి రానున్న నేపథ్యంలో వాటిని కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. అయితే తొలిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇందులో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో అటవీ శాఖకు సంబంధించిన కీలకమైన అంశాలను కూడా ఐపీఎస్ అధికారులతో చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఇతర గ్రామాల్లో ప్రస్తుతం వర్షాలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో శానిటేషన్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కూడా డయేరియా కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై కూడా అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది. సంపత్, మరోవైపు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పిఠాపురంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. తమ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కావడంతో పిఠాపురంలో జన సైనికులు కావచ్చు, పవన్ అభిమానులంతా కూడా ఏదైతే ఇక్కడ ఒక సందడి వాతావరణం కూడా నెలకొంది. సంబరాలు కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం మీద నిన్నంతా కూడా బిజీగా తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రానికి రావడం, అదేవిధంగా ఇక్కడ అమరావతి రైతులతో ఘన స్వాగతం పలకడం, అదేవిధంగా సాంబను పరిశీలించిన అనంతరం ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే రేపు పిఠాపురం పర్యటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 20వ తేదీ తర్వాత తాను వస్తానని చెప్పి పిఠాపురం వస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఎల్లుండి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఏదైతే ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపే పవన్ కళ్యాణ్ పిఠాపురం షెడ్యూల్ ని పెట్టుకుంటారా, లేదంటే అసెంబ్లీ సమావేశాలు అంటే 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పిఠాపురం షెడ్యూల్ ఖరారు చేస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇవాళ ఉదయం 9:30 దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రసాద్, అంటే ఆయన కోరుకున్న శాఖలే పవన్ కళ్యాణ్ దక్కాయి అంటే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ ఏరుకోరు తీసుకున్న చాలా కత్తిమీద సాములు లాంటి శాఖలు అనుకోవచ్చు. ఎందుకంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పర్యావరణం, అటవీ శాఖ ఈ 4 కూడా పూర్తిగా అంటే సాధారణంగా ఏదైతే కొంత ఈ ఫోకస్ తక్కువగా ఉన్న శాఖలని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో హోంమంత్రి కావచ్చు, లేదంటే ఇటు R&B విద్యాశాఖ, ఇవన్నీ కూడా ఇప్పుడు నిత్యం వార్తల్లో ఉంటాయి. దానికి సంబంధించి ఆ శాఖలో ఏం జరిగినా కూడా నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అనేది కూడా కొంత ఫోకస్ తక్కువగా ఉన్న శాఖగా చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఆ శాఖలను ఎంచుకోవడంతో ఇప్పుడు ఆ శాఖలకే ఒక ప్రాధాన్యం వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా పంచాయతీరాజ్ సంబంధించి చూస్తే కనుక కొంత ప్రాధాన్యం తక్కువగా ఉన్న వాళ్ళకే ఈ పంచాయతీరాజ్ శాఖ కేటాయిస్తూ వచ్చారు. అయితే కీలకమైన పంచాయతీరాజ్ శాఖను ఎంచుకోవడం అనేది పవన్ కళ్యాణ్ తీసుకున్న మంచి నిర్ణయంగా కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రజలకు చేరువవచ్చు, అదేవిధంగా పూర్తిగా ఇటు పర్యావరణం కావచ్చు, లేదంటే ఇటు అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టమైన శాఖలు. వీటిలో కనుక మార్పు తీసుకొస్తే ఇప్పటివరకు కూడా పంచాయతీలకు సంబంధించి చూస్తే కనుక గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచులు పూర్తిగా పక్కన పెట్టేశారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుధ్యం కావచ్చు, తాగునీటి సరఫరా, ఇవన్నీ కూడా అయితే ఉంది. వాటర్ హెడ్ ట్యాంకులు కూడా అంటే గ్రామాల్లో ఉన్న మంచినీళ్ళ ట్యాంకులు కూడా సంవత్సరాల తరబడి ఏదైతే క్లీన్ చేయని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ శాఖల్లోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వీటిని పరుగులు పెట్టించే అవకాశం అయితే ఉంది. గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్రం ద్వారా నిధులు వస్తూ ఉంటాయి. 15వ ఆర్థిక సంఘం సంబంధించి నిధులు కూడా రాబోతున్నాయి. వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఈ శాఖల్లో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చూస్తున్న ప్రజలకు, గ్రామీణ ప్రజలకు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 60% పైగా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అతి త్వరగా చేరువయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా అంటే సీఎం తర్వాత 2వ స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం గా రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అంశాల్లో కూడా అంటే గత ప్రభుత్వంలో చూస్తే కనుక 5 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైతే 2 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకరే డిప్యూటీ సీఎం కావడంతో నంబర్ 2 స్థానంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇవాళ నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన జర్నీని కూడా ప్రారంభించబోతున్నారు. ఏదైతే మంత్రిగా డిప్యూటీ సీఎం గాను, అదేవిధంగా ఆయన కేటాయించిన శాఖలకు సంబంధించిన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో
ఆయన ముందుగా ఎలాంటి ఏ ఫైల్స్ పై సంతకం చేస్తారు, అదేవిధంగా అధికారులతో ఆయన ఎలాంటి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద చూస్తే కనుక ఇవాళ అటు జన సైనికులు కావచ్చు, లేదా ఇటు పవన్ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నట్టుగా ఇది ఇవాళ ఒక పండగ వాతావరణంలో మరోసారి నిన్నట్లాగే ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ లో బాధ్యతలు తీసుకోవడం, అదేవిధంగా అనంతరం అధికారులతో రివ్యూ చేయడం అనేది చాలా ప్రాధాన్యతగా కూడిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రసాద్, అంటే ఈ రోజు 9:30 డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంటే ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందా? అది ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినట్టుగా మనకి సమాచారం లేదు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఏదైతే ఈ బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆయనతో పాటు మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా, టీడీపీకి చెందిన మంత్రులు కూడా అనేక మంది హాజరయ్యే అవకాశం అయితే ఉంది. దాదాపుగా నారా లోకేష్ వంటి వారు కూడా, ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వంటి వారు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన చేయబోయే సంతకం కూడా, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పెన్ను ఆయన వదిన చిరంజీవి సతీమణి సురేఖ ప్రత్యేకంగా ఒక పెన్ను కూడా ఇవ్వడం జరిగింది ఫైల్ పై సంతకం పెట్టేందుకు. ప్రజలకి ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రతి సంతకం కూడా ఉండాలని చెప్పి కూడా తన వదిన కోరుకున్నారు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన వదిన ఇచ్చిన గిఫ్ట్ కు చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే ఉంది. ఆ పెన్నుతోనే సంతకం చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే సమయంలో జనసేనకు సంబంధించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ తో పాటు టీడీపీ మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ప్రస్తుతం పూజలు కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ చాలా శాశ్వతంగా నిర్వహిస్తారు కాబట్టి వేదమంచోత్సవంలో ఈ కార్యక్రమాలను కూడా లాంఛనంగా నిర్వహించిన అనంతరం ఆయన 9:30 తారీఖు తర్వాత బాధ్యతలు స్వీకరించబోతున్నారు.